వైండింగ్ అప్ కి సంబంధించి అపాయింట్మెంట్ లిక్విడేటర్ అపాయింట్ అయినంత వరకు చూసినాము. అండ్ నెక్స్ట్ అపాయింట్ అయిన తర్వాత విత్ ఇన్ 7 days లోపల డిక్లరేషన్ ఫైల్ చేసినాడు. కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా, తర్వాత ఇండిపెండెన్స్ ఏమన్నా ల్యాక్ అవుతారా, అవి అంతవరకు ప్రొవైడ్ చేసినారు. తర్వాత ఒకవేళ ఎన్సిఎల్టీ రిమూవ్ చేయాలనుకుంటే కూడా రిమూవ్ చేయొచ్చు. మీన్స్ రీజనబుల్ కాజ్ ఉంటే అతను వచ్చేసి లిక్విడేటర్ ఎవరైతే మిస్కండక్ట్ ఫ్రాడ్ ఆర్ మిస్ఫియసెన్స్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్కాంపిటెన్స్ ఉన్నప్పుడు, తర్వాత ఇన్అబిలిటీ టు యాక్ట్ ఏ లిక్విడేటర్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, అపాయింట్ అయిన తర్వాత ఇండిపెండెన్స్ లాస్ అవుతున్న తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిన ఆ కంపెనీలోకి ఆ రీజన్స్ ఉంటే ఎన్సిఎల్టీ రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇందులో ఏదైనా వేకెన్సీ అరైజ్ అయిందనుకో, వేకెన్సీ మీన్స్ డెత్, రిజిగ్నేషన్ కానీ రిమూవల్ కానీ ఎవరైనా లిక్విడేటర్ చేసినప్పుడు ఎన్సిఎల్టీనే మళ్ళీ ఇంకో అనదర్ లిక్విడేటర్ని అసైన్ చేస్తారు. అండ్ ఎందుకు వేకెన్సీ వచ్చింది అనేది రీజన్ కూడా కంపల్సరీ రాస్తుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఒపీనియన్ ఎన్సిఎల్టీ ఒపీనియన్లో లిక్విడేటర్ రెస్పాన్సిబుల్ అయినా అనుకోండి, ఏదైనా లాస్కి సంబంధించి మీన్స్ ఫ్రాడ్, మిస్ఫియసెన్స్ ఆర్ ఫెయిల్యూర్ టు డ్యూ కేర్ అండ్ డిలిజెన్సీ ఉన్నప్పుడు ఆ టైంలో ఎన్సిఎల్టీ ఆ లిక్విడేటర్ కాడ నుంచి ఆ లాస్ డ్యామేజెస్ ఏవైనా అరైజ్ అయింటే అవి రికవర్ చేయొచ్చు. ఆ రికవర్ చేసే పవర్ ఎన్సిఎల్టీకి ఉంది. ఈ రికవరీకి సంబంధించి ఏదైనా ఆర్డర్ పాస్ చేసే ముందు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ఒక లిక్విడేటర్కి ఇస్తుంది. లిక్విడేటర్ అపాయింట్ అయిన ఆర్డర్ పాస్ అయిన తర్వాత విత్ ఇన్ 60 days లోపల అతను ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీన్స్ రెగ్యులర్గా ఒక 2 reports ఇస్తారు, జనరల్ రిపోర్ట్, సీక్రెట్ రిపోర్ట్ అని. ఫస్ట్ ఈ జనరల్ రిపోర్ట్స్ లో ఫస్ట్ ఏమి ఇస్తారంటే డీటెయిల్స్ ఆఫ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. తర్వాత సింపుల్ ఇంకో దానిలో ఏం చెప్తారంటే అతని ఒక ఒపీనియన్, మీన్స్ ఫ్రాడ్ జరిగినారు, ఈ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినట్టున్నారు అండ్ ఈ మేనేజ్మెంట్ పర్సన్స్ ఇలా చేసి ఉండొచ్చు అని ఇంకో రిపోర్ట్. సో విత్ ఇన్ 60 days లోపల కొన్ని రిపోర్ట్స్ మాత్రం ఇస్తారు. డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ ఆల్ అసెట్స్ ఏమున్నాయి, లయబిలిటీస్ ఏమున్నాయి ఇచ్చిన తర్వాత ఈ ఎన్సిఎల్టీ ఏం చేస్తుంది అంటే అతనికి ఒక డైరెక్షన్స్ ఇస్తుంది అండ్ అతను ఎన్సిఎల్టీ టైం ఫిక్స్ చేస్తుంది. సో వైండింగ్ అప్ కంప్లీట్ చేయడానికి టైం లిమిట్ అనేది యాక్ట్లో ప్రొవైడ్ చేయలేదు. ఎన్సిఎల్టీ కంపెనీ యొక్క పొజిషన్ని బట్టి, ఆ నేచర్ ఆఫ్ సైజ్ని బట్టి ఈ ఎన్సిఎల్టీనే ఆ టైం ఫిక్స్ చేస్తుంది. మీన్స్ ఇన్ బిట్వీన్ ఏదైనా స్టేజ్లో ఎన్సిఎల్టీ కావాలనుకుంటే ఆ టైంని రివైజ్ చేస్తుంది. ఎన్సిఎల్టీకి ఉన్న ఇంకో డైరెక్షన్ ఏమి ఇస్తుంది అంటే ఓటీపీ డైరెక్షన్. ఓటీపీ డైరెక్షన్ అంటే రివర్స్లో చదవండి, పీటీఓ అని. పవర్ టు ఆర్డర్, సేల్ ఆఫ్ కంపెనీ సేల్ చేసేయని పవర్ ఉంది. అండ్ ఇన్వెస్టిగేట్ చేయండి అన్ఎఫెక్టెడ్ ఏరియాస్కి, ఆర్డర్ పాస్ చేయొచ్చు, ఇంకా అసెట్స్ని సేల్ చేయండి అని ఒక సేల్ కమిటీని ఫామ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయండి అని ఎప్పుడు చెప్తానంటే ఇప్పుడు లిక్విడేటర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ పర్సన్ అదర్ దెన్ ఎవరైనా ఉన్న పర్సన్స్ వాళ్ళు దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకుంది ఏదైనా చేయాలి అన్ఎఫెక్టెడ్ ఉన్నాయనుకుంటే, అప్పుడు ఎన్సిఎల్టీ కావాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ సెక్షన్ 210 ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేద్దామని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ 210 గురించి నేను ఇన్వెస్టిగేషన్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్తాను. సెక్షన్ 283 ప్రకారం కంపెనీ యొక్క ప్రాపర్టీస్ మొత్తం లిక్విడేటర్ చేతిలోకి వచ్చేస్తాయి. ఆ అసెట్ కి సంబంధించిన ఒక నెసెసరీ స్టెప్స్, మెజర్స్ ప్రొటెక్ట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి మొత్తం పవర్ వచ్చేసి లిక్విడేటర్కి వచ్చేస్తుంది. ఆ లిక్విడేటర్కి వచ్చేసి ఎన్సిఎల్టీ డైరెక్ట్ చేస్తుంది. ఎన్సిఎల్టీ ఈ పర్సన్కి పే చేయి, ఈ పర్సన్కి డెలివర్ చేయి, ఈ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయి అని డైరెక్షన్స్ ఇస్తుంది. అండ్ ప్రమోటర్స్, డైరెక్టర్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కంపల్సరీగా కోఆపరేట్ చేయాలి లిక్విడేటర్కి. విత్ ఇన్ 3 weeks ఈ లిక్విడేటర్ ఎప్పుడైతే అపాయింట్ అవుతాడో విత్ ఇన్ 3 weeks ఒక వైండింగ్ అప్ కమిటీని ఫామ్ చేస్తాడు. ఆ వైండింగ్ అప్ కంపెనీని ఫామ్ ఎందుకు చేస్తాడంటే అసిస్ట్ అండ్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ లిక్విడేషన్ ప్రాసెస్. ఇతను చేస్తున్న లిక్విడేషన్ ప్రాసెసింగ్ ని ఒక అసిస్ట్ చేయడానికి అండ్ మానిటర్ చేయడానికి ఒక వైండింగ్ అప్ కమిటీని ఫామ్ చేస్తాడు. ఈ వైండింగ్ అప్ కమిటీలో ఎవరు ఉంటారంటే అఫీషియల్ లిక్విడేటర్ అటాచ్డ్ టు ఎన్సిఎల్టీ కానీ, నామినీస్, సెక్యూరిటీ కేటగిరీకి సంబంధించిన నామినీస్ కానీ, అండ్ ప్రొఫెషనల్ నామినేటెడ్ బై ద ఎన్సిఎల్టీ. ఇక్కడ వైండింగ్ అప్ కమిటీలో పర్సన్స్ వచ్చేసి 3 persons వచ్చినారు. అఫీషియల్ లిక్విడేటర్ అటాచ్డ్ ఎన్సిఎల్టీ, నామినీ ఆఫ్ సెక్యూరిటీ క్రియేటర్ అండ్ ప్రొఫెషనల్ నామినేటెడ్ బై ద ఎన్సిఎల్టీ. అండ్ బట్ ఎన్సిఎల్టీ అపాయింట్ చేసేది ఒక్కరే, ప్రొవిజనల్ లిక్విడేటర్ ఎవరైతే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ నుంచి తీసుకుంటుంది. ఎంసీక్యూస్ లో వచ్చినప్పుడు ఈ 3 names వస్తే ఫస్ట్ ఈ 3 names కనుమని పెట్టేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్ ఏ దానికోసం చేస్తున్నారు, ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఎన్సిఎల్టీ పాస్ చేస్తుందా, వైండింగ్ అప్ కమిటీ కోసం ఫాలో చేస్తున్నారు. వైండింగ్ అప్ కమిటీ అన్నప్పుడు 3 persons వస్తారు. 3 weeks లో అది కంపెనీ లిక్విడేటర్ అపాయింట్ చేస్తాడు. అండ్ కంపెనీ లిక్విడేటర్ మీటింగ్స్ ని కన్వే చేస్తారు, మంత్లీ బేసిస్ లో కన్వే చేసి ఆ రిపోర్ట్ ని ఎన్సిఎల్టీ కి పంపిస్తుంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా. అండ్ యాజ్ పర్ 287 ప్రకారం ఎన్సిఎల్టీ కంపెనీ ఒక పెద్ద కంపెనీ అయితే ఎన్సిఎల్టీ అనుకుంటే ఇంకో కమిటీని ఫామ్ చేపిస్తుంది, అడ్వైజరీ కమిటీ అని. ఈ అడ్వైజరీ కమిటీ ఏం చేయాలంటే కంపెనీ లిక్విడేటర్ కి సజెషన్స్
అండ్ అడ్వైసెస్ ప్రొవైడ్ చేయాలా, అడ్వైసెస్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఎట్లా బాగా యూజ్ చేస్తున్నారు లేదా అనేది రిపోర్ట్ని ఎన్సీఎల్టీకి ప్రొవైడ్ చేయాలి. ఆ అడ్వైజరీ కమిటీలో ఎవరు ఉంటారంటే నాట్ మోర్ దెన్ 12 మెంబర్స్. ఆ 12 మెంబర్స్ వచ్చేసి వీళ్ళు ఎవరు, క్రియేటర్స్, కాంట్రిబ్యూటర్స్, వాళ్ళు ఒక ప్రొఫెషన్ తీసుకొని ఆ ఎన్సీఎల్టీ డైరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళకే కదా లైబిలిటీ వచ్చేది, ఈ క్రియేటర్స్కి కానీ ఈ కాంట్రిబ్యూటర్స్కి కానీ. సో ఆ కంపెనీలో ఉన్న మెయిన్ పర్సన్స్ క్రియేటర్స్, కాంట్రిబ్యూటర్ని చూసుకొని ఒక అడ్వైజరీ కమిటీ లాగా మీరు ఈ అడ్వైజెస్ ఇవ్వండి ఈ కంపెనీ లిక్విడేటర్కి అని చెప్తుంది. మనం ఈ వైండింగ్ అప్లో మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సినది ఏమంటే, ఒక క్రియేటర్ సంబంధించి వైండింగ్ అప్కి అప్లికేషన్ పెట్టుకుంటే అది కంపల్సరీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీకి పోతుంది. సో క్రియేటర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారంటే ఐబీసీకి రిలేటెడ్ అది. అండ్ రిమైనింగ్ ఒక 5 మెంబర్స్ చెప్పినా కదా, ఆ 5 మెంబర్స్ అన్నప్పుడు వైండింగ్ అప్లో ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత విత్-ఇన్ 30 days లోపల ఒక మీటింగ్ని కన్వే చేయాల్సి ఉంటుంది. మీన్స్ ఎవరైతే ఎన్సీఎల్టీ డిటర్మైన్ చేసిందో అడ్వైజరీ కమిటీగా, వీళ్ళు అడ్వైజరీ కమిటీస్ అని చెప్పడానికి. అండ్ ఆ అడ్వైజరీ కమిటీస్ ఈ లిక్విడేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని, డాక్యుమెంట్స్ని, అసెట్స్, ప్రాపర్టీస్ని అన్ని రీజనబుల్ టైంలో వెరిఫై చేసే రైట్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఆ అడ్వైజరీ కమిటీకి కావాలనుకుంటే కొన్ని మీటింగ్స్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్స్కి చైర్ పర్సన్ వచ్చేసి లిక్విడేటర్. సెక్షన్ 288 ప్రకారం కంపెనీ లిక్విడేటర్ అనేది కంపెనీ లిక్విడేటర్ షెల్ మేక్ క్వార్టర్లీ రిపోర్ట్ టు ద ఎన్సీఎల్టీ విత్ రెస్పెక్ట్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ది కంపెనీ. వైండింగ్ అప్ ప్రోగ్రెస్ గురించి క్వార్టర్లీ ఎన్సీఎల్టీకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ లిక్విడేటర్కి ఉన్న పవర్స్ ఏమంటే, అతను ఒక బిజినెస్ని క్యారీ చేయవచ్చు, టు డూ ఆల్ యాక్ట్స్, ఎగ్జిక్యూట్ డీడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. అన్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ ఇతను ఏమైనా చేయొచ్చు. మీన్స్ ఒక మూవబుల్ ప్రాపర్టీని సేల్ చేయొచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీని సేల్ చేయొచ్చు, అండ్ మనీని రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 291 ప్రకారం ప్రొఫెషనల్ అసిస్టెంట్ని కావాలనుకుంటే ఇతనికి కొంత అసిస్టెంట్ని కూడా అపాయింట్ చేసుకో. ఆ అసిస్టెంట్ వచ్చేసి సిఏ కానీ, సిఎస్, సిఎంఏ ఆర్ లీగల్ ప్రాక్టీస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్. ఇతనికి వర్క్కి పనికొస్తా అనే పర్సన్ని ఒక అసిస్టెంట్గా పెట్టుకోవచ్చు. ఆ అసిస్టెంట్ ఎవరైతే వస్తారో ఆ అసిస్టెంట్ కూడా డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీన్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇండిపెండెన్స్గా ఉన్నాము అని. సెక్షన్ 291 ప్రకారం ఏం చెప్తారంటే, అతనికి కాంట్రిబ్యూటర్స్, క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఇతను ఒక అడ్వైజరీ కమిటీని కూడా చేసినాము. ఆ అడ్వైజరీ కమిటీ వాళ్ళు ఇద్దరు ఒకటేసారి ఒక డెసిషన్ ఇచ్చినారు. ఆ డెసిషన్ ఇచ్చినప్పుడు ఇద్దరి వేరే ఉన్నాయనుకోండి, ఎవరిని ఫాలో కావాలి? మీన్స్ కాంట్రిబ్యూటర్ ఆ క్రియేటర్స్ని ఫాలో కావాలా, అడ్వైజరీ కమిటీని ఫాలో కావాలా అంటే కాంట్రిబ్యూటర్స్ ఆ క్రియేటర్స్ని ఫాలో కావాలి. మెయిన్గా చూడాల్సినది క్రియేటర్స్ ఆ కాంట్రిబ్యూటర్స్. మీన్స్ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఈ అడ్వైజరీ కమిటీలో కొంతమందిని తీసుకున్నాము. మీన్స్ 12 మెంబర్సేగా ఉండేది. కంపెనీ లిక్విడేటర్ ఏదైనా మీటింగ్స్ పెడుతున్నప్పుడు జనరల్గా అందరి క్రియేటర్స్ని అండ్ కాంట్రిబ్యూటర్స్ని పిలవాలి. అండ్ కంపల్సరీగా ఎవరైతే 1/10 ఆఫ్ వాల్యూ ఉందో వాళ్ళకి కంపల్సరీగా పిలవాలి. అండ్ ఎనీ పర్సన్స్ ఎవరైనా అగ్రి అయినా అనుకోండి కంపెనీ లిక్విడేటర్లో, వాళ్ళు ఎన్సీఎల్టీతో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎన్సీఎల్టీ కావాలనుకుంటే కన్ఫర్మ్ చేస్తుంది, ఆ రివర్స్ ఆ మోడిఫై ఏదైనా చేయొచ్చు. వన్స్ కంపెనీ లిక్విడేటర్ అపాయింట్ అయిన తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరు మెయింటైన్ చేయాలి? 293, 294 కంపెనీ లిక్విడేటర్ షెల్ మెయింటైన్ ప్రాపర్ అండ్ రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే రీసెంట్ పేమెంట్కి సంబంధించి అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రిస్క్రైబ్డ్ మేనర్లో మెయింటైన్ చేయాలి. అతను మెయింటైన్ చేస్తున్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎవరైనా క్రియేటర్స్ కానీ కాంట్రిబ్యూటర్స్ కానీ ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళే కానీ వాళ్ళ ఏజెంట్స్ వెళ్ళి కూడా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఏజెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే కొంతమందికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అర్థం కాదు, సో వాళ్ళ ఏజెంట్స్ అర్థం చేసుకుందామని తీసుకొని వెళ్తారు. అండ్ ఇతను ప్రిపేర్ చేస్తున్న రిసిజెంట్ పేమెంట్స్ అనేది కంపల్సరీగా ఇయర్లో ఒక 2 times ఎన్సీఎల్టీకి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూడడానికి మెంబర్స్కి రైట్ ఉండదు, ఓన్లీ క్రియేటర్స్ అండ్ కాంట్రిబ్యూటర్స్. మెంబర్స్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే నేను కాంట్రిబ్యూటర్ చెప్పేటప్పుడు కాంట్రిబ్యూటర్ గురించి చెప్పిన, కాంట్రిబ్యూటర్ అంటే ఎవరు అనేది. రిజిస్టర్లో నేమ్ ఉంటే ఆల్ మెంబర్స్ అయిపోతారు, బట్ కాంట్రిబ్యూటర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెంబర్స్. ఎవరైతే ఒరిజినల్ అలాటీ అయి ఉండాలా, 6 months హోల్డ్ చేసి ఉండాలా అవుట్ ఆఫ్ 18 monthsలో. అండ్ ఒకవేళ ఒరిజినల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చనిపోయిన తర్వాత కానీ ఇతనికి రావాలి. అలా ఉన్నప్పుడే కాంట్రిబ్యూటర్ అయ్యి. అండ్ కాపీ ఆఫ్ ఆడిటెడ్, ఇతను ఓచ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ చేస్తున్నది మొత్తం ఇతను ఆడిట్ చేసిన తర్వాత లిక్విడేటర్ ఎన్సీఎల్టీకి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక కాపీ వచ్చేసి ఆర్ఓస్కి ఫైల్ చేయాలి. అండ్ ఇన్స్పెక్షన్ క్రియేటర్స్కి, కాంట్రిబ్యూటర్స్కి ఎవరైనా పర్సన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ పర్సన్కి ఇన్స్పెక్ట్ చేయడానికి కూడా పెట్టాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ అయితే ఆ లిక్విడేటర్ ఒక కాపీని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో మామూలు కంపెనీ అయినప్పుడు
ఓన్లీ ఎన్సీఎల్టీ అండ్ ఆర్ఓసికి పంపిస్తాము. ఇన్ కేస్ ఆఫ్ అది గవర్నమెంట్ కంపెనీ అయితే సీజీ అండ్ ఎస్జీ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీస్ కూడా పంపించాల్సి ఉంటుంది. అండ్ ఒక కాపీ ఆడిటెడ్ కాపీ వచ్చేసి క్రియేటర్స్కి అండ్ ఎవ్రీ కాంట్రిబ్యూటర్స్కి ఎవ్రీ క్రియేటర్కి పంపించాల్సి ఉంటుంది. అండ్ హౌఎవర్ ఎన్సీఎల్టీ మే డిస్పోజ్ సచ్ ప్రొవిజన్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ అడ్వాన్స్.